లీఫీ వెజిటబుల్ని తినండి అని చెప్తుంటారు. లీఫీ వెజిటబుల్ తినడం వల్ల మీకు చాలా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, లేకపోతే మీకు ప్రోటీన్ వస్తుంది, ఇలా చెప్తూ ఉంటారు కదా. ఇది నిజమే. బట్ నమస్తే, నేను శారదా కూరగాయల. ఈరోజు మనం లీఫీ వెజిటబుల్స్ గురించి మాట్లాడుకుందామండి. మనం చిన్నప్పటి నుంచి అన్ని పుస్తకాల్లో చదువుతూ ఉంటాం, టీచర్స్ చెప్తూ ఉంటారు లీఫీ వెజిటబుల్ని తినండి అని చెప్తుంటారు. లీఫీ వెజిటబుల్ తినడం వల్ల మీకు చాలా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, లేకపోతే మీకు ప్రోటీన్ వస్తుంది, ఇలా చెప్తూ ఉంటారు కదా. ఇది నిజమే. బట్ చాలామందికి లీఫీ వెజిటబుల్ తినాలంటే కూడా ఇష్టం ఉండదు అనమాట. సో దానికి ఒక చిన్న చిట్కా ఏంటంటే, స్పినచ్ కానివ్వండి, స్పినచ్ అంటే పాలకూర, లేకపోతే తోటకూర, మెంతి కూర, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఐరన్, జింక్, మెగ్నీషియం, ఫైబర్ ఇవన్నీ దొరుకుతుందన్నమాట. సో అలాంటివన్నీ మనం బాడీకి ఇస్తేనే మన బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మనం ఇలాంటి ఫుడ్ తిని అంటే న్యాచురల్గా ఉండే ఈ ఫుడ్ని తినడం వల్లనే మన బాడీని మనం ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు అనమాట. సో రోజుకు ఒక ఆకుకూర తినొచ్చు, లేదా మొత్తం మిక్స్ చేసి మీరు దాల్లాగా కూడా చేసుకోవచ్చు. ఈ దాల్లాగా చేసుకుని మీరు రోటీతో తినచ్చు, లేకపోతే సేమ్ క్వినోవా ఆర్ మిల్లెట్ దాంతో కూడా తినచ్చు. అండ్ జ్యూస్ లాగా కూడా తినచ్చు. అసలు పాలక్ అయితే పాలక్ని మీరు ఒక బనానా అండ్ 4-5 ఆర్ లేకపోతే ఎక్కువ లీవ్స్ వేసుకుంటే ఎక్కువ గ్రీన్ కలర్ వస్తుంది. దానిలో బ్లెండ్ చేసి మీకు ఇష్టమైన ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఏదైనా తీసుకోవడం వల్ల అది అసలు ది బెస్ట్ ప్రోటీన్ షేక్ అనమాట. మీకు ఒకసారి ట్రై చేయండి. ఈవెన్ దో లాట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకోవడం వల్ల కూడా మీకు ఒక ఫుల్ అయిపోతుంది. అసలు మార్నింగ్ అయితే మీకు బ్రేక్ఫాస్ట్ లాగా అది తీసుకోవచ్చు అనమాట. అందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, అసలు మార్నింగ్ ఒక బనానా ప్లస్ ఒక 6 or 7 లీవ్స్ ఆఫ్ స్పినచ్, అదే పాలకూర అండ్ డ్రై ఫ్రూట్స్. స్వీట్నర్ కోసం మీకు ఇష్టమైతే షుగర్ బదులు బెల్లం వేసుకోండి, లేదు అని అంటే డేట్స్ ఉంటాయి కదా, ఖర్జూరం పండ్లు, అవి వేసుకొని బ్లెండ్ చేసి ఆల్మండ్ మిల్క్ కానీ లేకపోతే క్యాష్యూ మిల్క్ కానీ లేకపోతే కోకోనట్ మిల్క్తో కానీ ఒకసారి బ్లెండ్ చేసుకొని మీరు తాగి చూడండి. ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట అది. అండ్ కంప్లీట్ ప్రోటీన్ షేక్ అని చెప్పవచ్చు అది. ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ తీసుకోవడం వల్ల మీరు వేరే మెడిసిన్స్ తగ్గించుకోవడం చాలా మంచిదని చెప్తూ ఉన్నారు కదా. ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ న్యాచురల్ లైఫ్ స్టైల్ కిందకు వస్తూ ఉంటాయన్నమాట. ఆయుర్వేదకంలో దాన్ని కానివ్వండి, ఇలాగా అన్ని డిఫరెంట్ మనకు దొరుకుతున్న దగ్గరలో ఉండే మెంతి కూర ఒకటి. మెంతి కూర చేదుగా ఉంటుంది, బట్ స్టిల్ మెంతి కూర కూడా చాలా మంచిది అనమాట. బట్ మెంతి ఆకుని మీరు డైరెక్ట్గా అంటే ఆలులో కానీ ఇలాగా చేసుకొని తినచ్చు. దానివల్ల కూడా మనకి బాడీకి మంచి మెగ్నీషియం ఆర్ జింక్ ఇట్లాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇమ్యూనిటీ అనేది ఈ రోజుల్లో ఇప్పుడున్న టైంలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇవి మీరు దాల్లా కూడా చేసుకోవచ్చు. అసలు ఇంకా బెస్ట్ ఏంటంటే, మీరు తినగలిగితే అసలు ఇవన్నీ సాలడ్స్ లాగా చిన్న లీవ్స్ని కట్ చేసి లెటస్ కానివ్వండి, లేకపోతే లిటిల్ బిట్ పొమగ్రనేట్ ఇట్లాంటి సీడ్స్ అండ్ నట్స్. సీడ్స్ అంటే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పొమగ్రనేట్, ఇంకా వచ్చి సెసమే స్లైట్గా రోస్ట్ చేసిన ఇవి అవి వేసుకొని ఒక బౌల్ మీరు రోజు తినగలిగితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ ఒక 10-15 డేస్లోనే మీకు ఒక డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈవెన్ దో మీకు ఎనీ ప్రాబ్లమ్ అంటే వైటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదు అని అంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా క్యాన్సర్, ఇలాంటివన్నీ రివర్సల్ ఇష్యూస్ అవన్నీ కూడా మనము చాలా ఈజీగా ఇట్లాంటి న్యాచురల్గా మనకి దొరికే ఫ్రూట్స్ నుంచి, వెజిటబుల్స్ నుంచి, నట్స్ నుంచి, సీడ్స్ నుంచి మాత్రమే మనకి దొరుకుతుందన్నమాట. అండ్ అది బాడీకి మంచిది, స్కిన్కి మంచిది, అట్ ద సేమ్ టైం మైండ్కి కూడా మంచిది అనమాట. చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ చాలా స్మార్ట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట ఈ ఆహారాల వల్ల. మనకి పూర్వీకుల నుంచి వాళ్ళందరూ చెప్తుంది కూడా ఇదే. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.